నమస్తే. సినిమా అనేది ఒక బలమైన సాధనం. సినిమా జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఒక భావోద్వేగానికి గురి చేసే ఒక అద్భుతమైన మాధ్యమం. ఈ సినిమా అనేది గ్రీన్ మ్యాట్ ఆధారంగా వస్తున్న సినిమాలున్నాయి. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూయిస్తున్నాయి. కష్టాలను, కన్నీళ్లను, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూయించే సినిమాలు వస్తున్నాయి. ఇందులో మనం మాట్లాడబోతున్నది ఒక యథార్థ జీవితాన్ని. ఆ యథార్థ జీవితం చుట్టూ ఉన్న సంఘర్షణ ఉంటది. విజయము ఉంటది. అపజయము ఉంటది. జీవితం అంటే ఏమిటి? భవిష్యత్ తరాలకు చెప్పే ఒక లెసను ఉంటది. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. భారతదేశంలో వచ్చే సినిమాలలో సంవత్సరానికి ఒక 3000 సినిమాలు వస్తాయనుకుందాం రమారమి. 3000 సినిమాల్లో మనకు గుర్తుండేవి 2, 3 గుర్తుంటాయి. రియలిస్టిక్ లైఫ్ ఉన్నాయి. ఎప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుంటాయి. బహుశా అట్లాంటి ఒక జీవితానికి సంబంధించిన సినిమా 'ప్రవీణ్ కుమార్ ఐపీఎస్' ఇక ప్రజాసేవలో. ఈ సినిమా 'ప్రవీణ్ కుమార్ ఐపీఎస్' అనగానే మీకు అర్థమై ఉంటది. సినిమాలో నటించిన వారు, ఆ సినిమాకు కారణమైన వారు, వారంతా నా ఎదురుగున్నారు. ఇది సినిమా గురించి 2:30 గంటల సినిమా గాదు. వివిధ రంగాలలో పనిచేసి ఒక ముద్ర వేసుకున్న అధికారికి సంబంధించిన, ఇవాళ ఒక రాజకీయ నాయకునికి సంబంధించిన, ఈజ్ ఇన్స్పిరేషన్ అనే భావన కలిగించడానికి కారణమైన వ్యక్తికి సంబంధించిన సినిమా. వాళ్ళందరూ ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. మీ పేర్లు తెలియదు కాబట్టి ఏమనుకోకండి. ముందుగా సార్ నేను మీతో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఒరిజినల్ ప్రవీణ్ కుమార్, సినిమా ప్రవీణ్ కుమార్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మీరు సార్ మీ శిష్యురాలు ముందు సినిమా వచ్చింది 'మలవత్ పూర్ణ'. ఒక సందర్భంలో గురువు మీద, శిశువు మీద సినిమాలు వచ్చిన దశాబ్దం బహుశా ఇదే అనుకుంటా నేను. మీతో ట్రైనింగ్ అయిన అమ్మాయి మీద ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మీ మీద ఒక సినిమా వచ్చింది. పుస్తకాలు రాయొచ్చు. గురువు పుస్తకం, శిష్యుడు పుస్తకం రాయొచ్చు. సినిమా ఇది మీకు, ఎందుకంటే మీరు పక్కా ప్లాన్తో ఉంటారు కదా, అనుకున్నారు అట్లా సినిమా ఒకటి తీద్దామని? అట్లానేం అనుకోలేదు. కాకపోతే నా శ్రేయోభిలాషులు, తర్వాత ఇంకా చాలామంది అసలు మనం రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినాం, తర్వాత రాజకీయాల్లోకి రావడం కోసం ఉద్యోగాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది, అసలు ఆ ఉద్యోగం రావడం కోసం ఎంత సంఘర్షణ, తర్వాత అసలు ఈ ఉద్యోగాలు మనం చేయగలమా, మనం ఇట్లా పట్టణ ప్రాంతాలకు పోగలమా అనే ఒక సంఘర్షణ, తర్వాత ఇంకా బాల్యంలో అసలు మనం మనుషులుగా బతకొచ్చా లేదా అనే సంఘర్షణ. వీటన్నిటి మీద అంటే రాజకీయాల్లో నేను 4000 గ్రామాలు తెలంగాణలో యాత్రలో తిరుగుతున్న క్రమంలో నాతో పాటు తిరిగిన వాళ్ళు చాలామంది కూడా, మనం రోజు జనాల దగ్గరికి పోయి అసలు మనం ఎందుకోసం వచ్చినాం రాజకీయాల్లోకి, అసలు మన ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, ఈ త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది, చిన్న 4th క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకోవడం కోసమే చాలామంది వెనక ముందు అవుతారు, ఏడుస్తారు. ఆ ఉద్యోగంలో సస్పెండ్ చేస్తేనే రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఆఫీసర్ల కాళ్ళ మీద పడే పరిస్థితి ఉంటుంది. మరి మీరు ఒకటేసారి 7 సంవత్సరాల ఉద్యోగాన్ని, ఎంత పెద్ద ఉద్యోగాన్ని ఎందుకు చేసిండ్రు అనే దాని వెనుక ఉన్న సంఘర్షణ ఏంది ఒకసారి ప్రజలకు మనం అంతా వివరించలేము. ఇట్స్ నాట్ పాసిబుల్. దీన్ని ఒక అద్భుతమైన కళాఖండంగా చేసి మనం ఇక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తే మనం అది అట్లీస్ట్ జనాలు మనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళు ఈ తరం అసలు ఒక వ్యక్తి ఎందుకు మరి ఈ సాహసం చేయాల్సి వచ్చింది, అది కూడా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి అణచివేయబడ్డ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకు ఈ సాహసం చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది అని చాలామంది శ్రేయోభిలాషులు చెప్పారు. మరి నాకైతే అంత సమయం లేదు, నేను ఎప్పుడు కూడా వీటి మీద ఆలోచించే సమయం లేదు. ఎందుకంటే ప్రతిరోజు సమస్యల మీద పోరాడడం, లేకపోతే ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు ఉన్న వాళ్ళు కన్నీళ్ళతో నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ గురించి పోరాడడానికే సమయం దొరకదు. సర్వీస్లో దొరకలేదు, రాజకీయాలు అసలే దొరకలేదు. సో అంటే నా ఉద్దేశం, నేనేం కులాన్ని అభిమానించేది, నా ఉద్దేశం అది కాదు. భారతీయ సమాజంలో అనివార్యంగా నీడలాగా వెంటొచ్చేది కులం. నీడనన్న ఒకసారి నెత్తిన లైట్ ఉంటే కనబడదు. కులం మాత్రం అది కనబడదు కానీ అనుభవిస్తుంది. ఒక్కొక్క పేరుతో కుల ఇండికేషన్తో ఉంటే సినిమా ఇటు మినిమం గ్యారంటీ. ఫలానా ఉండాలి వెనుక, ఒక పేరెనుక ఒకటి ఉండాలి. మరి మీలాంటి వారు సినిమా తీస్తే ఐపీఎస్ ఓకే, అది చదువుకుంటే వచ్చింది. కానీ అడగకుండానే పుట్టుకతో వచ్చేది కులం ఉన్నది.
అది తీస్తే మరి కమర్షియల్, గ్రీన్ మ్యాట్ సినిమాలు ఈ టైములలో ఉంటదా అనే ఆలోచన, నమ్మకం, డబ్బులు. అని తీసిండ్రని నేను అనుకోను. రెండోది, ఇది కులం మీద మాత్రమే ఫోకస్ చేసిన సినిమా అని నేను అనుకోవడం లేదు బుచ్చన్న గారు. సో ఇది ఏంటంటే ఇక్కడ రాజకీయాలు పూర్తిగా ఈరోజు ఈ పరిస్థితులు ఉండడానికి కారణం రాజకీయాలే. ఇవి మారడానికి కూడా రేపు కారణం రాజకీయాలు అవుతాయి. సో అయితే మనం ఎంతసేపు ఒక డామినెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చేవాళ్ళు మేము మీకోసం అది చేస్తాం ఇది చేస్తాం మీకోసం ఒక ఇక్కడనే భూతల స్వర్గం చూపిస్తాం అని చెప్పి 75 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిండ్రు. సో లేదు, అసలు ఏ వర్గాల కోసం అయితే వీళ్ళు ఎన్ని స్కీములు పెడుతున్నారో అవన్నీ స్కాములుగా మారుతున్నాయి. కానీ ఆ వర్గాల నుంచి అసలు మిమ్మల్ని మనమే బాగు చేసుకోవచ్చు, మనం ఒక కొత్త రాజకీయం ఈ దేశానికి పరిచయం చేయించవచ్చు. తర్వాత దీంట్లో కూడా ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో దానికి కులాలకు మతాలకు అతీతంగా మరి రాజకీయం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతోని ఈ మూవీ వచ్చింది. అంతే తప్ప ఏదో కేవలం కుల వివక్ష మీద మాత్రమే ఈ మూవీ ఫోకస్ చేసిందని నేను అనుకోవట్లేదు. ప్రవీణ్ కుమార్ జీవితం కూడా అట్లా లేదు. నేను పోలీస్ ఆఫీసర్గా 26 సంవత్సరాలు చేసిన, నేను ఒకే కులం కోసమే చేయలేదు. సో నేను చదువుకునేటప్పుడు కూడా నాకు అన్ని కులాల నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా అట్లనే ఉన్నది. తర్వాత నేను సర్వీస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక్క కులానికే చేయను కదా, నేను ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాయిన్ అయినా. సో నేను భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి బయటకు వెళ్ళిన. సో నేను 26 సంవత్సరాలు భారతదేశం ప్రజల కోసం సేవ చేసిన, ప్రాణాలకు తెగించి పనిచేసిన. అదేవిధంగా నేను రాజకీయాల్లో కూడా అందరి కోసం పనిచేస్తున్నా. బట్ నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో డామినెంట్ నేపథ్యం ఉన్న వాళ్ళు, అంటే అన్ని విస్తరి మీద వడ్డించి ఉన్న నేపథ్యం ఉన్న వాళ్ళు ఇలా రాజకీయాల్లో మేము పేదోళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం అట్లా చేస్తే అట్లా. కానీ పేద వర్గాల్లో పుట్టి అణచివేయబడ్డ వర్గాల్లో పుట్టి నేను అందరి కోసం పనిచేస్తానే వ్యక్తులను ఈ సినిమా అంటే పరిచయం చేయిస్తానే ఒక ఆలోచనతో ఈ సినిమా తీసుకున్నాను. 1923 అనుకుంటా, మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్ DC అని ఒక సినిమా వచ్చింది అమెరికాలో. ఆ స్మిత్ డెమోక్రసీ నిలబెట్టాలని, అమెరికా ఎన్నికలు గెలవాలని మీలాగానే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి సక్సెస్ అవుతారు. తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. మీరు సారు సినిమా ఒక ఇట్లా ఉంది అనే ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, నాకు చిరంజీవి అనగానే నాకు అనుకుంటానే ఉంటాడు, మీకు ఒకటి ఉంటుంది కదా మీకు ఆ రోజు. అంటే బయోపిక్ అనేవి ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి మంచి అవకాశం. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ వస్తాయి, మీరు అన్నట్టు చాలా రకరకాల మూవీస్ వస్తాయి. కానీ బయోపిక్స్ అనేసరికి ఒక ఆర్టిస్ట్కి అది ఒక వరం అండి. ఎందుకంటే వీఆర్ ఆల్ రియల్ హీరోస్, బట్ రియల్ హీరోస్ ఇలాంటి వాళ్ళు. సో ఒక రియల్ హీరోస్ది మనం ఆ క్యారెక్టర్ని అన్వయించుకుని మనం చేయటం అనేది నిజంగా ఒక ఛాలెంజ్. బట్ ఫార్చునేట్లీ నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆయన క్యారెక్టరైజ్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇనిషియల్గా నేను కొంచెం జంకాను, ఎందుకంటే అది నేను చేయగలుగుతానో లేదో అనే ఒక ఫియర్ ఉంది. ఎందుకంటే ఓకే, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది ఒక యాక్టర్గా చేసేయచ్చు, హ్యాపీ చేయొచ్చు ఆ క్యారెక్టరైజేషన్ తెలుసుకుని. కానీ ఆయన రియల్ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్, ఐపీఎస్ అయిన తర్వాత ఆయన పడ్డ మనోవేదన, సమాజం కోసం ఆయన చేయాలనుకున్న మంచి పనులు, ఇవన్నిటిని కూడా తెలుసుకుని నాకున్న జ్ఞానంలో నేను అది అన్వయించుకుని చేయాలి అంటే అదొక నిజంగా ఒక పెద్ద టాస్క్ నాకు. బట్ నా వంతు నేను సిన్సియర్గా ట్రై చేశాను. వాట్ ఎవర్ ఐ డిడ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ప్రవీణ్ కుమార్ గారు. సినిమా డైలాగులు చెప్తున్నప్పుడు ఒక భావనకు లోన్ అవుతాం మనం. సరే ఎంత క్యూ అనగానే చెప్పినా సరే కానీ మనకు ఎక్కడ చెప్తుంటుంది ఒకటి కనెక్ట్ అవుతాం, ఎక్కడో దగ్గర కనెక్ట్ అయిన సన్నివేశం, సందర్భం. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అన్ని సీన్స్లో కూడా నిజంగానే ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యి చేసే ఇవి ఉన్నాయండి ఈ సినిమాలో. ఎస్పెషల్గా ఆయన ఐపీఎస్ అయిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే క్యారెక్టరైజేషన్ అయింది. సో ఒక పూర్ణ మాలవతిని ఆవిడని ఉద్దేశించి చెప్పినప్పుడు కావచ్చు, లేకపోతే మిగతా చాలా చాలా సీన్స్. అంటే ఇప్పుడు నేను అన్ని చెప్పేశాను అనుకోండి, సినిమా రిలీజ్ కాకముందే చూసే వాళ్ళకి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో నా మటుకు చేసిన ఆల్మోస్ట్ ఒక 20 సీన్స్ ఉంటే ఒక 17 సీన్స్ నిజంగా ఎమోషనల్ ఫీల్ అయ్యే చేశాను నేను. అంత కనెక్షన్ ఉంది ఆ క్యారెక్టరైజేషన్లో, ఆయన కథలో. గ్రామీణ నేపథ్యం మీది? అంటే నేను పుట్టింది
ఒక టౌనేనండి, ఆంధ్రాలో పుట్టాను కానీ బ్రాటప్ అంతా హైదరాబాద్ నాది. ఈ ఆంధ్రం తెలంగాణ ఏం లేదు. మేడం మీరు అంటే సినిమాలో మీ పాత్ర? నేను సార్ వైఫ్ రోల్ చేశాను. ఓకే ఓకే. మేడం చాలా స్ట్రిక్టు. సార్ బయట అట్లా కనిపిస్తారు కానీ మేడం పర్మిషన్ కావాలి తెలుసా ఆ విషయం మీకు? మా చేసిన తర్వాతే అర్థమైంది. సో మేజర్ రోలే ఉంది మేడం ఇది కూడా. ఏం సార్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా తనే డామినేట్ చేస్తుంది. ఏంటంటే ఆయన తీసుకున్న ప్రతి డిసిషన్ వెనకాల మేడం ఉన్నారు. మూవీ చేసిన తర్వాత మేము రిలీజ్ అయిన వెళ్ళి అడిగా సార్ నిజంగానే తీసుకుంటారా అలా అంటే, ఆయన తీసుకునే ప్రతి డిసిషన్ ఫ్యామిలీకి చెప్పి అక్కడ నుంచి తీసుకున్నారు. కొన్ని డిసిషన్స్ ఆయన ఓన్గా తీసుకుని బయట వాళ్ళు వచ్చి ఫ్యామిలీకి చెప్పిన సీన్స్ కూడా ఉన్నాయి. సో షీఈ్ అ స్ట్రాంగ్ లేడీ యాక్చువల్గా. మనం సినిమాలో సీరియల్ మీరు సీరియల్ కదా, జనరల్గా భార్యకు భర్త భయపడేది మన జోకులు కూడా చూస్తుంటాం కదా, మినహాయింపు అనిపించింది ఏమన్నా సారు అట్లా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇచ్చారు. కొన్ని అంటే ఆయన జాబ్కి వాల్యూ ఇచ్చి ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఆయన డేర్గా కొన్ని స్టెప్పులు తీసుకున్నారు. ఆ టైంలో కూడా ఆయన ఫ్యామిలీ ఆయనతోనే ఉండిందనమాట. సో అంటే సమాజానికి ఏదైనా మంచి చేయడానికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ మన ఫ్యామిలీ గుర్తొస్తుందండి. సో ఆ ఫ్యామిలీకి మనం న్యాయం చేసే సమాజానికి ఏమైనా చేయాలనిపిస్తుంది. కానీ ఆయన రియల్ లైఫ్లో అంటే ఈ కథలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రతిసారి. బట్ ఆయన సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో ఆ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే తాపత్రయాన్ని ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు మోర్ దాన్ ఫ్యామిలీ. అప్పుడు ఫ్యామిలీ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. అలాంటి సీన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. నిజానికి అంటే నిజానికి వీళ్ళిద్దరు కూడా నేను 2 సార్లు చూడాల్సి వచ్చింది మూవీ. చాలా బాగా చేశారు. నిజానికి నేను వీళ్ళలాగా ఇంకా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మై వైఫ్, ఐ మీన్ మై లైఫ్ పార్ట్నర్, మై ఫ్రెండ్. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంకా సినిమాలో చాలా క్యాప్చర్ చేయలేకపోతాను. 2.5 అవర్స్లో అన్ని చూపించలేం. కానీ నేను వరంగల్ ఓఎస్డీగా ఉన్నప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. సో నేను ఎప్పుడు కూడా ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటికి పోతే ఉద్యోగం నిజంగా అప్పుడంతా రక్తపాతంతో ఉడుకుతుంది ఉత్తర తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ, పర్టికులర్లీ ఉత్తర తెలంగాణ. సో మా అబ్బాయి చిన్నోడు పునీత్, అరౌండ్ 3 years 2 years ఉంటాయి. సో తనేమో ప్రెగ్నెంట్. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ దగ్గర ఉంది. సో నేను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు. సో మా అబ్బాయిని అప్పుడప్పుడు ఆఫీస్కి పంపించేస్తాను. పంపిస్తే నేను అంటే చాలామంది ఆఫీసర్స్ ఉంటారు, రకరకాల అక్కడ మర్డర్ అయింది, ఇక్కడ మర్డర్ అయింది అని చెప్పడం ఇవన్నీ కూడా. సో ఒకసారి నేను కొట్లాట పెట్టుకున్నా ఇంట్లో. సో మేడం మీరు అనవసరంగా ఈ అబ్బాయిని పంపిస్తున్నారు, చిన్నపిల్లలకి 2 సంవత్సరాల పిల్లలకి ఏం తెలియదు. సో వాళ్ళు వచ్చి మా మీటింగ్ ప్రొసీడింగ్స్ అని డిస్టర్బ్ చేస్తుంటే మా వైఫ్ నన్ను ఒక మాట అన్నది, మిస్టర్ ప్రవీణ్ ఈ అబ్బాయికి నువ్వే ఫాదర్ అని తెలవాలంటే వాడిని ఆఫీస్కి రావాల్సిందే అన్న. ఎందుకంటే నువ్వు పొద్దున 6 గంటలకు బయటకు వెళ్తావు, ఈ పిల్లవాళ్ళు పడుకొని ఉంటారు. నువ్వు పొద్దున రాత్రి మళ్ళీ 11 గంటలకి, నువ్వు మధ్యాహ్నం వస్తావు, వీళ్ళు పడుకొని ఉంటారు. తర్వాత మళ్ళీ రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తావు, 10 గంటల తర్వాత మళ్ళీ పడుకొని ఉంటారు. మరి ఎప్పుడు చూస్తారు వీళ్ళు? తర్వాత తను డెలివర్ అవుతారండి. డెలివరీ అయితే వరంగల్ రోహిణి హాస్పిటల్లో డెలివర్ అవుతారు. డెలివర్ అవుతే జనరల్గా హస్బెండ్ పక్కన ఉండాలి, మరి ఆ డాక్టర్స్ కన్సెంట్ తీసుకుంటారు. సో డాక్టర్స్ నాతో ఫోన్ చేసి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి, సో కన్సెంట్ తీసుకోవాలి. న్యాచురల్లీ ఆపరేషన్ థియేటర్కి పోయే ముందు కన్సెంట్ తీసుకుంటారు. నేను ఫోన్లో కన్సెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో దాని తర్వాత డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసే ముందు డాక్టర్స్ మళ్ళీ కన్సెంట్ తీసుకుంటారు. సో కన్సెంట్ తీసుకున్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్తే పాపం ఒక్క నిమిషం కూడా నేను ఉండలేకపోయినా ఆమెతో. ఎందుకంటే మళ్ళీ నా ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఐజీ గారు అర్జెంట్ పని ఉంది నువ్వు రావాల్సిందంటే, సార్ మా వైఫ్ ఒక 5 minutes ఉన్నానండి. షీ వాజ్ అండర్ అనెస్థీషియా. ఒక మగతగా నన్ను చూసింది అంతే. సో అర్జెంట్ పని ఉంది, చాలా ఇంపార్టెంట్ పని, నువ్వు చాలా ఇంపార్టెంట్ ఆఫీసరు, నువ్వు రా అంటే, పోలీస్ చాలా రెజిమెంటెడ్ డిపార్ట్మెంట్, అప్పట్లో ఇంకా రెజిమెంటెడ్ ఉండేది, నువ్వు రావాల్సిందంటే నేను వచ్చేసిన. సో మా అత్తమ్మ, మా
మా అమ్మ వాళ్ళిద్దరే తను చూసుకున్నారు. సో నేను వచ్చేసిన అదే మా అమ్మాయి డెలివరీ నా బేబీ స్వేచ్ఛ అమ్మాయి పేరు ఇప్పుడు. సో అట్లా ట్రేలో ఉంది చిన్న పాప. సో అట్లా ఎన్నో అంటే తర్వాత ఒకసారి సడన్గా కాల్ వస్తుంది, సార్ మర్డర్ అయింది సార్, మన కానిస్టేబుల్ని చంపేశారు, ఇప్పుడు వారు అట్లాంటి రోల్స్ ఈయన చేశారు నందకిషోర్. సో అంటే ఈ వయలెన్స్ను తట్టుకొని లేడీ వైఫ్ అంత నిబ్బరంగా ఉండాలి. రెండోది ఆమె కూడా ఉద్యోగస్తురాలు, ఆమె కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నానో తను కూడా అక్కడికే పోయి ఉద్యోగం చేయాలి. ఎక్కడైతే వయలెన్స్ జరుగుతుందో అదే మార్కెట్స్లో తను ఉద్యోగం చేయాలి. ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. నా ఇంటి పక్కనే నాతో మాట్లాడిపోతారు కానిస్టేబుల్, ఒక 5 నిమిషాల తర్వాత మర్డర్ అవుతుంది వాళ్ళకి. మా ఇంటి వెనకాల మర్డర్. వాళ్ళ పాపం వాళ్ళు పోతేనే వాళ్ళ వైఫ్స్ నా మీద అంటే ఐ మీన్ వాళ్ళు చూస్తే ఓన్ సిస్టర్స్ పాపం ఎట్లా ఇంత పెద్ద కుటుంబం కానిస్టేబుల్ ఎస్ఐలు వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. సో వాళ్ళ వైఫ్స్ పిల్లలందరూ నా మీద పడి తీసుకురండి నా హస్బెండ్ అంటారు. అంటే ఇవన్నీ కూడా తను చూసింది. చూసి మళ్ళీ తర్వాత లేడీ వైఫ్స్ను వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఓదార్చి తర్వాత ఒక ఆఫీసర్ భార్యగా వాళ్ళందరి ఇళ్ళలోకి పోయి ఇవన్నీ చేయడము, వాళ్ళ కుటుంబాలను చూడడము. సో షీ హాస్ గాన్ త్రూ ద జర్నీ. నార్మల్గా అంత ఈజీ కాదు ఈ పోలీస్ అంటే ఎస్పెషల్లీ ఈ వయలెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఆఫీసర్ భార్యగా ఉండడం అనేది. అందులో పిల్లలను మళ్ళీ జాగ్రత్తగా పెంచి పిల్లలు చెడు పోలీస్ కుటుంబాల్లో చాలా చోట్ల కూడా ఏముంటుందంటే పిల్లలు తల్లిదండ్రుల అధికార దర్పాన్ని చూసుకొని చెడిపోవడము, రకరకాల అవలక్షణాలు వస్తాయి. అవన్నీ చూసుకోకుండా మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేస్తూ మళ్ళీ యూనో అంటే అంత ఈజీగా. బట్ షీ రియల్లీ డిడ్. అంటే ఈ ఉద్యోగం వదిలిపెట్టేప్పుడు కూడా చాలా విపరీతమైన సంఘర్షణ ఉండింది. సో బట్ షీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. నేను సినిమా చూశాను. బట్ ఎనీవే ఇట్స్ ఫర్ తెలంగాణ పీపుల్. ఒకటి సార్ ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాజకీయాలే కారణము అనేది. ఇవాళ రాజకీయంలోకి వచ్చాను. ప్రవీణ్ సార్ యంగ్ రోల్ కదా, మీరు ఆర్ఎస్పీ యంగ్ రోల్ కదా. ఆ రోజు విద్యార్థిగా ఏ రోల్ ఉన్నది సమాజంలో? ఇవాళ ఆర్ఎస్పీ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, మరి యంగులో ఏదో ఒక ఆలోచన, ఏబీపీఓ ఎస్ఎఫ్ఐఓ పీడిఎస్ ఉంటుంది, దేవుని మొక్కడమో దేవుని ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరు దాంట్లోకి ఎట్లా లీనమై మాట? బేసికల్గా చాలా హోప్స్తో ఎంటర్ అయ్యారండి కాలేజ్కి. ఆయన ఏదో జీవితంలో సాధించాలి, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఊరికాని ఊరొచ్చాను నేను. సో ఇక్కడ నుంచి నా భవిష్యత్తు ఏంటి అనేది నేను నిర్ణయించుకోబోతున్నాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అన్నట్టుగా ఆయన ఎంట్రీ ఇచ్చారు. 25 ఏళ్ళ వయసు అంతే వచ్చారు. బట్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ సిచ్యువేషన్స్ అర్థమైంది. ఊళ్ళోనే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఫస్ట్ టైం ఆయనకు అర్థమైన విషయం. ఊరు వదిలేసి వచ్చాను, ఊరికాని ఊరు వచ్చాను, ఇక్కడికి వచ్చాక అంతా పాజిటివ్గా ఉంటుంది, ఇక్కడంతా ఒక కొత్త లైఫ్ ఉంటుంది అనే ఫీల్లో ఉన్నారు. కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కొన్ని సీన్స్ చెప్పారు నాకు, అవి చాలా ఎమోషనల్ సీన్స్. కాలేజ్లో అంటే చెప్తే మళ్ళీ సో ఫస్ట్ ర్యాగింగ్ అనేది అది కామన్ అనుకోండి. ఆ టైంలో చాలా ఎక్కువ ఉండేది ర్యాగింగ్. ఈవెన్ బాత్రూమ్స్ మీద కూడా వీళ్ళకి మాత్రమే అన్నట్టుగా బోర్డ్స్ పెట్టడం అనేది నేను అది షాక్ అయ్యాను. నేను వినడం అవి విన్నప్పుడే నాకు సీనిక్గా ఊహించుకోవాలంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. అసలు ఈయన ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్ని, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు బాత్రూమ్స్ మీద కూడా ఇలా ఉంటుందా అనేది అది అసలు చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అండి. నేను అసలు యూనివర్సిటీలో, అది హైదరాబాద్ లాంటి యూనివర్సిటీలో. సో అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. నేను సార్ని అడిగినప్పుడు, సార్ నిజంగా జరిగింది సార్ అలా అంటే కంప్లీట్ సినిమా డ్రామాటిక్ లా అనిపించింది నాకు. బట్ రియల్ అది జరిగింది అన్నప్పుడు నేను అది ఆ ఇన్సిడెంట్ నా సినిమాలో చాలా స్ట్రాంగ్గా చూపించానండి. అది ఆ తర్వాత కాలేజ్లో ఈయన కొంచెం తెలియకుండానే ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఏంటి ఎక్కడ ఏమనుకొని వచ్చాం, ఏం జరుగుతుంది ఇక్కడ, అదే మనం ఏదో అనుకొని వస్తాం, తీరా చూస్తే అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరుగుతున్నప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఫస్ట్ చాలా అంటే ఎంగేజ్, చాలా డ్రీమ్స్తో వచ్చి ఉంటాం, కానీ తీరా చూస్తే అక్కడ ఒక అణిచివేత ఉంది. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది ఆ భయం నుంచి ఒక తెగింపులోకి వెళ్ళారు. అది ఒక క్రూషియల్ ఇన్సిడెంట్ అండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది.
అంటే యాక్చువల్లీ మేము ఇంకా చాలా తగ్గించి పెట్టామండి. అంటే మంచి రెబల్గా పెడదాం, మంచి కొట్లాటలైన గట్టిగా పెడదాం అనుకున్నాం. కానీ బట్ వీలైనంత వరకు న్యాచురలిస్టిక్ వేలో చూపిద్దాం సినిమాని అనేది. మళ్ళీ టూ మచ్ ఆఫ్ డ్రామాటిక్, టూ మచ్ ఆఫ్ ఏదో హీరోయిజం. నేను ప్రోమో చూసాను, దాంట్లో ఒకడు వచ్చాడు అని గట్టి డైలాగ్ ఉంటుంది కదా, అవి ఎప్పుడు అది ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత రాజకీయాలు ఈయన రిజైన్ చేసి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నార్మల్లో ఒక నార్మల్ పీపుల్ ఎక్కడో ఒక విలేజ్లో ఉన్న ఒక వ్యక్తి చెప్పే డైలాగ్ అది. ఒకడు కనిపించింది పోకిరి సినిమాలో కదా మహేష్ బాబు ఐపీఎస్, పోలీసు కానీ వ్యక్తి హీరో పోలీసు పాత్ర అది. మీరు నిజంగా ఐపీఎస్ పాత్ర ఉన్నారు కదా, దాంట్లో ఒక ఇమేజ్ వస్తుంది కదా మనకు, ఒక భావన కలుగుతుంది ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదో దాంట్లోకి పోయినప్పుడు. ఏ ఫీలింగ్ ఇమేజ్ ఉన్నది మీకు? మీరు నందకిషోర్ గారు, నేను స్టూడెంట్, ఓన్లీ స్టూడెంట్ వరకు మేడం పరిచయం కాలపడి పరిచయం అంటే అంటే ఎగ్జాక్ట్లీ కాలేజ్ ఎపిసోడ్స్ వరకు నాది ఉంటుందండి. ఒక మ్యారేజ్ ఎపిసోడ్ లేదు, జస్ట్ చూడండి చూడండి కదా, సినిమాలో చూడాలండి. మీరు ఆల్మోస్ట్ స్టోరీ అడిగేస్తున్నారు మీరు. జనాలు కలిసినప్పుడు మాట్లాడుకున్న డైలాగ్స్ మన యూనివర్సిటీలో 5 సినిమాలను చూడాలి. రైట్, మీరు వీడియో ఎడిటర్స్, మనం ఎడిట్ చేస్తున్నప్పుడు అరే డైలాగ్ ఉంచాలనా, ఈ ఇమేజ్ బాగుంది, విజువల్ బాగుంది, ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనిపిస్తుంది కదా, అట్లా ఏమైనా బాధ అనిపించింది నాకు వచ్చేటప్పుడు? నాకు యాక్చువల్గా నేను ఈ సినిమా చేయకముందు ప్రవీణ్ సార్ గురించి నాకు అసలు ఏం తెలియదు. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఈ మనిషి ఏంటి, అసలు ఇలాంటి క్యారెక్టర్ అనేది అసలు ఉంటుందా అని అనిపించింది. అంటే జనరల్గా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినా, జెన్యున్గా. సో అంటే అసలు సొసైటీలో లీడర్ అవ్వాలంటే ఇలాంటి క్యాండిడేట్ అవ్వాలి సార్. సీరియస్ ఏం నచ్చింది మీకు? కొంచెం ఎమోషనల్ అవుతున్నా సినిమా చేసే కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చూసాను సార్. అంటే సార్ నాకు ఈ మూవీ మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఓన్లీ ప్రతి సినిమాకి ఒక కులం బేస్డ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సో ఆ బలం ఉంటుంది. సో ఇందులో కంప్లీట్గా ఒక కులాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారు. ఒకవేళ ఫస్ట్ మేజర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది ఒక కులాన్ని హైలైట్ చేసి ఆయన ఓన్లీ ఒక కులం వైపు ఉండేటట్టు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నేను డైరెక్టర్ అవ్వను సార్. బికాజ్ నా పేరు దుర్గాదేవి నాయుడు, సో నేను డైరెక్టర్ అవ్వను. ఆ ఆపర్చునిటీ నా వరకు వచ్చేది కాదు. వచ్చింది అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, అది లేదు, ఆ క్యాస్ట్ అనే ఫీలింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈయన గురించి నాకు కొంతవరకు ఐడియా ఉంది నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈయన ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేశానో, ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఈయన మీద ఒక 2 hours 2.5 hours మూవీ తీయాలంటే ఎన్ని ఇంటర్వ్యూస్ చూడాలి, ఎన్ని సీన్స్ రాసుకోవాలి నేను అనేది, అది నేను పెన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన థాట్. కానీ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థమైన విషయం ఏంటంటే, సార్ గురించి కంప్లీట్గా నేను సినిమా తీయాలంటే 3 పార్ట్లు తీయాలండి. అంత ఉంది లైఫ్ స్టోరీ, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈయన లైఫ్లో. రియల్గా ప్రాపర్గా ఫోకస్ చేసి సినిమా తీయాలి అంటే 3 పార్ట్లు తీయచ్చు ఉంది. యాక్చువల్లీ మేము చాలా తక్కువ డేస్లో చేసిన, రఫ్ 20 daysలో అయిపోయిందండి. 20 daysలో షూట్ అయిపోయింది మొత్తం. 20 days షూట్ చేసామండి, ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. డబ్బింగ్ వెర్షన్ వచ్చి 4 hours వచ్చింది సినిమా. సో చాలా ఫాస్ట్గా తీసాము. అలా అని చెప్పి క్వాలిటీ వైజ్ ఎక్కడ ఇంపాసిబుల్ లేదు, మిస్ అవ్వలేదు, ఎమోషన్ మిస్ అవ్వలేదు, క్యారెక్టరైజేషన్స్ మిస్ అవ్వలేదు, అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. చెప్తున్నాను నేను, సినిమా అనగానే డబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. ఎగ్జాక్ట్లీ అవునండి, లేదు ఒరిజినల్ జీవితాన్ని మాట్లాడు. నేను పైగా క్రైమ్ బేస్డ్, ఇవాళ మీడియాలో సినిమాలో క్రైమ్, సెక్స్, వైలెన్స్ ఉంటే అసలు సినిమాకి తిరుగులేదు. అట్లా ఒక లైఫ్ను చూపిస్తున్నప్పుడు ఉంటుంది కదా ఒకటి, ఆ కనెక్షన్లో ఈ కనెక్షన్ పబ్లిక్ రీచ్ అవుతుంది. ఈ యూఎస్పీ ఈ సినిమాలో ఈ ఐపీఎస్ ప్రవీణ్ను పబ్లిక్ దగ్గర చేస్తుంది అనిపించిన. రియల్ లైఫ్లో చాలామంది ఇప్పుడు మీ క్యాస్ట్ బేస్డ్ తీసుకుందాం, రకరకాల క్యాస్ట్ వాళ్ళు రకరకాల వాళ్ళని సినిమాని సపోర్ట్ చేస్తారండి. కానీ ప్రతి ఒక్కళ్ళలో చాలామంది అన్ని క్యాస్ట్లలోనూ రియల్ హీరో అవ్వాలని చాలామందికి ఉంటుంది. రియల్గా సొసైటీలో రియల్ హీరో అవ్వాలని చాలామందికి ఉంటుంది. అందులో చాలా తక్కువ మంది ఇలా రియల్ హీరోస్ అవుతారు.
సో కానీ చాలా మంది అవ్వాలి అనుకుని అవ్వలేకుండా నేను రియల్ హీరో అవ్వాలి అనే దగ్గర ఆ లైఫ్ అయిపోద్దండి. ట్రై చేయడంలోనే అయిపోద్ది. బట్ అలాంటి ట్రై చేసే వ్యక్తులందరికీ ఒక ఇన్స్పిరేషన్కి ఈ సినిమా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. మీరు సాంగ్స్ ఎట్లా వచ్చినాయి? రెండేనా? అంటే కొంచెం శ్రావ్యంగా ఉంటాయా లేకపోతే కనుక అంటే మేడం సార్ మీద సాంగ్ ఉందా? ఓకే. అంటే ఎక్కడ జస్ట్ పెళ్లి టైంలో దానికి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ సాంగ్. మెయిన్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చూడాలంటే ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మేడం ఇందాక సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు ఒక భయం ఉంటుంది, డబ్బులు రావచ్చు కానీ జీవితం ఎట్లా ఎప్పుడు గందరగోళం చాలా భయానకమైన పరిస్థితి కదా. ఆ లైఫ్ సంఘర్షణ మీరు అది దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం అంత సులభమైన పని కాదు. ఏడవాలే భయం అదంతా ఉంటుంది కదా. మీరు కొంచెం నేను చేయగలనా లేదా అనే సందర్భం సన్నివేశం. నేను కూడా ఒక పొలిటీషియన్ వైఫ్ నండి. సో మా ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి, మొత్తం మేమే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో. సో నేను సార్ వాళ్ళ స్టోరీ విని మేడంది విన్న తర్వాత నాకు అనిపించింది, ఎవరైనా ఒక సక్సెస్ఫుల్గా అంటే ఒక ఉమెన్ వెనకాల మెన్ ఎలా ఉండాలో ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మేడం స్టోరీలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆవిడ ఇన్సిస్ట్ చేశారు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, కొంచెం ఆలోచించండి, మీరు ఇన్ని ఇయర్స్ జాబ్ వదిలేస్తున్నారు, పొలిటికల్గా వెళ్తా అంటున్నారు, అది సక్సెస్ అవుతామో లేదో తెలియదు, పిల్లలు ఇంకా కూడా సెటిల్ అవ్వలేదు, ఫ్యామిలీ అంతా మిడిల్లో ఉంది, ఎలాగా అని ఆయన అడిగినప్పుడు సార్ చెప్తారు, మనం ఫ్యామిలీ ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నామో అలాగే బయట సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన పిల్లలతో పాటు వాళ్ళు కూడా నా పిల్లలే అన్నట్టు ఉంది అన్నమాట స్టోరీలో. సో నిజమే కదా అని ఆలోచన వచ్చింది మాకు కూడా బయట చూస్తున్నప్పుడు. అంటే ఎప్పటికప్పుడు అందరూ సెల్ఫిష్గానే ఉంటున్నారు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే సార్కి అసలు కొదివేయలేదు, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు, ఆయన ఇంకా వర్కింగ్ పీరియడ్ ఉంది కాబట్టి. బట్ అలా కాదు, సొసైటీకి ఏదో చెయ్యాలి అని చెప్పి సార్ ముందడిగేశారు. ఎవరో ఒకరు ముందడిగేస్తే కానీ రియల్ హీరో అవ్వరు. యా. సో మీరు జనరల్గా అప్పటికి జాబ్ వచ్చినాక పెళ్ళి అయితే పెళ్లి కాకముందే జాబ్ ఉన్నదా? జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాతే మ్యారేజ్. కలెక్టర్ ప్రొఫెసర్ అయితే కనుక లైఫ్ చాలా బాగుంటుంది. హీరోయిన్ ఎలా పరిచయం అంటే చెప్పలేదు మీకు, స్టోరీలో దానికోసం ఉంది. యా. సో వాళ్ళది అంతే, అదొక బాండ్. సార్ చెప్పింది ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ పోలీసు పాత్రలోకి వచ్చిన తర్వాత అది ఏ సందర్భం అది? అంటే ఇవన్నీ అనుభవించి వచ్చిన తర్వాత సార్ ఐఏఎస్ కావాలనుకున్నట్టు నేను ఎక్కువ చదివిన, ఐఏఎస్ కావాలనుకుని ఐపీఎస్ అయ్యారని నాకు ఎగ్జాక్ట్గా ఇది తెలియదండి. బట్ ఐపీఎస్ అనే ఇది నుంచి నా క్యారెక్టర్ వస్తుంది యాక్చువల్గా. సో అక్కడి నుంచి నా క్యారెక్టరేషన్ స్టార్ట్ అవుతుంది సార్. బట్ ఏం లేదు సార్, ఇలాంటి ఫిలిమ్స్ ఏంటంటే ఇందాక ఫస్ట్ సార్ చెప్పినట్టు సినిమా అనే మాధ్యమం రీచ్ ఎక్కువ వెళ్తుందండి. సో ఇప్పుడు చాలా సినిమాలు చూసి చాలామంది చాలా రకాలుగా ఇన్స్పైర్ అవుతారు. ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసినప్పుడు కొంతమంది ఇంకోలా వాళ్ళు చిరంజీవి గారి లాగా ఫీల్ అవుతారు కొంతమంది. సో ప్రతి సినిమాలోంచి ఎవరో ఒక్కళ్ళు, కనీసం ఒక్కళ్ళైనా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కూడా నాకు తెలిసి డెఫినెట్గా ఈ సినిమా చూసిన కొంతమంది అన్న ఇన్స్పైర్ అయ్యి ఆయన భావాలను అర్థం చేసుకుంటే కనుక సమాజానికి మెరుగైన సమాజాన్ని ఎలా ఇవ్వచ్చు అనే ఆలోచన మొదలవుతుందండి ఎవరికైనా. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా, అంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఎప్పుడైనా ఈ మాధ్యమం అనేది అంత అందరినీ ప్రభావితం చేస్తుంది. వాళ్ళ పాప డెలివరీ అయినప్పుడు ఆ పోయే సన్నివేశం ఒకటి, తర్వాత ఎవరో చనిపోతుంటారు, ఎక్కడో గందరగోళం జరుగుతుంటుంది, ఫోన్లు వస్తుంటాయి కదా, ఆ దాంట్లో మామూలు పాత్రలు చేయడం వేరు, దాన్ని అది పండించాలి కదా. ఆ టేకులు ఎన్ని టేకులు తీసుకున్నారు? ఇంతకుముందు నేను సార్ రోల్ కోసం చాలా మందిని ఆడిషన్ చేశాను, అన్నీ చూశాను. బట్ నందకి నేను చాలాసార్లు ఎడిటింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ చూస్తున్నప్పుడు సీరియస్లీ నేను ఆయనతో కూడా తర్వాత ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత ఆయనతో కూడా చెప్పాను. నాకు చాలాసార్లు అనిపించిందండి, ఒకవేళ ఈ క్యారెక్టర్ నందకిషోర్ కాకుండా వేరే ఎవరన్నా వచ్చిండే పరిస్థితి ఏంటి అనుకున్నాను నేను. అంత బాగా చేశారు ఆయన. నాకు చాలా మంది సార్ మీరు XYG అంటే టాప్ నాచ్ స్టార్స్తో మాట్లాడమని చెప్పారు.
బహుశా నేను నా బ్యాచ్మేట్స్ నెట్వర్క్స్తో మాట్లాడి చేస్తే బహుశా వాళ్ళు ఒప్పుకునే వాళ్ళేమో. బట్ somebody suggested me that we got a very good actor who is Nandakishore, very reputed actor. సో ఆయనతో మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని అన్నప్పుడు నేను నందకిషోర్ గారు నా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఐ స్పోక్ టు హిమ్. తర్వాత అనుకున్నా ఈజ్ ద రైట్ మ్యాన్ అనుకున్నా. తర్వాత నేను సినిమా 2 సార్లు చూశాను. ఐ థింక్ చాలా అంటే చాలా న్యాయం చేశారు. అందుకొరకే చెప్తున్నాను, నిజంగా ఆయనలాగా నేను ఉద్యోగం చేస్తే బాగుంటుంది. వెరీ వెరీ న్యాచురల్. నేను కొన్ని సీన్స్ అంటే నిజంగా నాకు కూడా, నేను వరంగల్ ఎంజిఎంలో, ఇంకా అవన్నీ నేను చెప్పను కానీ వరంగల్ సినిమాలో చూడొచ్చు. వరంగల్ ఎంజిఎంలో సో నాకు చాలా ఎంబరాసింగ్ మూమెంట్. సీనియర్ ఆఫీసర్, నేను, మా ఐజీ, మా ఎస్పీ అందరం ఉన్నాం. సో వెరీ ఎమోషనల్ మూమెంట్. బట్ నందకిషోర్ డిడ్ వెరీ వెల్. అంటే ఆయన అంటే మీకు తెలిసిన ఎవరైనా చేస్తారు అనుకోండి, అది ఎవరైనా అంటే మీరు తక్కువ అని కదా నా ఉద్దేశం. ఇది పర్టికులారిటీ ఉంటుంది దీంట్లో. ఎంతమందిని మీరు పాత్రలకు సెలెక్ట్? ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ని నేను మొత్తం సినిమా మొత్తానికి ఆడిషన్స్ చేశానండి. 300 మంది? 300 మందిని చేశాను. అన్ని క్యారెక్టర్స్ కోసం 300 మందిని చేశాను నేను ఆడిషన్స్ మొత్తం. బట్ మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రం ఆడిషన్ చేయలేదు. నేను సినిమా చేస్తే ఆయన మ్యూజిక్ డైరెక్టర్. మిత్రుడు కనుక కాదు, హీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్యూన్లు ఇచ్చి ఏరుకోమని చెప్పడండి, ఆయన విత్ ఇన్ 1 or 2 ట్యూన్స్లో ఫైనల్ అయిపోద్ది. అంత బెస్ట్ ఇస్తాడు. అంతేగాని నాకు ఇంకో 10 ఇవ్వండి అంటే ఆయన ఇన్ ద సేమ్ ఆయన విసుక్కోడు. ఒకవేళ మ్యూజిక్ నాకు నచ్చలేదు ఏంటంటే ఇంకోటి చేద్దాం అంటాడు. అంతేగాని అండి ఇన్నిసార్లు చేయాలంటే కష్టం అండి, ఆ వెర్షన్ రాదు. కానీ ఇక్కడ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర, వాస్తవానికి ఇది పోలీస్ స్టోరీ 3 or 4 ఒకవేళ అనుకుంటే, సాయి కుమార్ పాట తీసింది కదా పోలీస్ స్టోరీ 1, 2 అని. సీరియస్, చాలా ఏమి ఆశామాషి సారు మాట్లాడతారు, చాలా జోవియల్గా మాట్లాడతారు. కానీ పోలీసు లైఫ్ అట్లా ఉండదు కదా, అది వేరే ఉంటుంది, ఒరిజినల్ అది. దీంట్లో పాటలు పెట్టాలనేది సాహసమే. మరి పాటలు అంటే బిఫోర్ పోలీసింగ్ సార్, వాళ్ళు అంటే సార్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వక ముందు పెళ్లి సీక్వెన్స్ టైంలో ఒక సాంగ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఒక ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంటుంది. మధ్యలో ఈయన పడే మదన ఇబ్బందులు, సొసైటీ మీద ఏం చేయాలో తెలియట్లేని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక చిన్న థీమ్ సాంగ్ వస్తుంది. సో అంతేగాని రెండోది మీరు అన్నట్టు పోలీస్ స్టోరీ అంత వైలెంట్ పోలీస్ ఆఫీసర్ కాదు అలా అని చెప్పి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ఓవర్ హీరోయిజం ఉంటుందండి. ఓ మాట్లాడితే మీసాలు తిప్పేయటం, రౌడీల్లో 10 మందిని కొట్టేయడం, విలన్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్లు ఇవ్వటం. బట్ ఒక న్యాచురల్ రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడు ఆయన. ఇప్పుడు పైకి ఎంత గంభీరంగా కనిపించినా బట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక తెలియని ఒక మదన పడుతూ ఉంటారు. బయట నేను ఏం చేద్దామని వచ్చాను, ఏం చేస్తున్నాను బయట, నా పై వ్యక్తులందరూ నా మీదకి ఎక్కి నా మీద పెత్తనం చాలా ఇస్తున్నారు, బట్ నేను ఏం చేస్తున్నాను ఏంటి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా మనసులో. అక్కడ దాన్ని చేయాలంటే ఫీల్ కావాలి మనం. యాజ్ అన్ యాక్టర్ అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. డైరెక్టర్ అనేవాళ్ళు ఎంత మనకి కరెక్ట్గా చెప్పి కన్విన్స్ చేస్తారో అది మనం ఆర్టిస్ట్ మనం చేయగలుగుతామండి. అంటే దీంట్లో సగం పైన డైరెక్టర్ గొప్పతనమే అండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనకు అది కేక్ వాక్ అయిపోతుంది. బట్ మనకున్న ఎక్స్పీరియన్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి మనం దాన్ని తగ్గట్టుగా ఎనాక్ట్ చేసి చూపించాలి. సో ఆఫ్ ద జాబ్ ఇస్ డన్ బై డైరెక్టర్ అండి హానెస్ట్లీ. సో మిగతా ఆఫ్ అనేది ఇంకా మన స్కిల్, మన ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఎనీ బయోపిక్ అండి ఇట్స్ ఫార్చునేట్ థింగ్ ఫర్ యాక్టర్ అండి. ఎందుకంటే బయోపిక్ సామాన్యంగా చాలా అరుదుగా వస్తాయి అక్కడక్కడ. అలాంటి అరుదైన బయోపిక్స్లో మనం ఇంపార్టెంట్ రోల్ చేయడం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్, ఒక మంచి అవకాశం అది. సో అది నాకు వచ్చింది. మేడం గారు, డైలాగ్ నేను చూసినప్పుడు సూత్రధారులు సినిమాలో చాలా డౌన్ టాడ్ నుంచి వచ్చిన భానుచందర్ కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అయి సినిమా చివరిలో ఉంటుంది అది. అంటే యాజ్ అ డెమోక్రటిక్గా చదువుకొని కలెక్టర్ అయితే కనుక పేదలకు ఎంత మేలు చేస్తాడు అనేది ఒక కనబడుతుంది. చివరిలో మనం గుండె ద్రవించిపోతుంది మనకు. మరి ఏం గ్రేట్ సినిమా అయిందని చివరి దాకా మనకు అర్థం కూడా కాదు అది. అట్లా నేను ప్రవీణ్ ఐపీఎస్ నేను సినిమాకి నేను థియేటర్కి వెళ్తా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేనేం ఫీల్ అవుతా, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది అయితే ఫీల్ అవుతారండి. నేను ఈ మూవీ చేసిన తర్వాత నాకు అర్థమైంది, పిల్లలకి ఆస్తులు ఇవి ఇవ్వడం కాదు, మన పేర్లు తరతరాల నుంచి ఇచ్చేది కాదు, ఎడ్యుకేషనే మనం ఇచ్చే ఆస్తి అనేది అయితే సినిమా నుంచి కరెక్ట్గా అర్థమైపోతుంది మనకి. తర్వాత ఇంకా సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీ నుంచి మొత్తం తెలుసుకోండి. అంటే నేను ఈ మూవీ వచ్చిన కొత్తలో నాకు సార్ గురించి తెలీదు, అంటే పేరు విన్నా కానీ తెలీదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే అసలు ఎవరు ఏంటి అని నేను తెలుసుకునే కొద్దీ ఆయన ఒక పెద్ద పుస్తకం
ప్రతిదీ తెలుసుకున్న తర్వాత సినిమా చేస్తున్నప్పుడు సార్ కొన్ని సీన్లు చెప్తుంటే నేను అడిగా, ఇది నిజంగా జరిగిందా, సినిమా కోసం పెట్టారా అని ఎన్నిసార్లు అడిగానంటే అన్నిసార్లు అడిగాను నేను. ఈవెన్ నేను సార్ వాళ్ళ వైఫ్ను కూడా కలిసి, మేడం ఆ సీన్లో నిజంగా ఇలా జరిగిందా, మీరు అది ఫీల్ అయ్యారా, అప్పుడంటే చిన్న పిల్లలతో మీరు ఎలా ఫేస్ చేశారు అని అడిగాను. అవన్నీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అని తెలిసిన తర్వాత షాక్ అయ్యాను అనమాట. ఇంత టఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఎలా వచ్చారు వీళ్ళు, సీరియస్లీ. అంటే అలాంటి టైం మనకొస్తే మనం కూడా వెళ్ళలేమేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో యాక్ట్ చేసిన మేమే అంత షాక్ అయ్యామంటే చూసిన మీరు కూడా ఫీల్ అవుతారు ఆ పాయింట్ని. అంటే ఇక్కడ కూర్చుని సార్ ఇంత ఈజీగా మాట్లాడుతున్నారు, బట్ ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటి అంటే మనం మాటల్లో చెప్పలేనంత స్ట్రగుల్ అది. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర మనిషి బయటికి చెప్పాలి, ఆనందమో బాధనో ఏదో ఒకటి. బహుశా ప్రవీణ్ సార్కు ముందు తర్వాత నుంచి అనుకుంటా పోలీసులలో ఆలోచించే ఇది. తర్వాత నేను ఆశ్చర్యమైన కానిస్టేబుల్ ఏడ్చిండు, రోడ్డు మీద పడింటే పట్టుకొని ఏడ్చి తీసుకొచ్చేసిండు ఆయన. అరే ఇంత బ్యూటీ ఉంటుంది, కొడతారు పోలీసులు అంటే. సినిమాలో చూసింది అది మనకు కనిపిస్తుంది కదా, పోలీసులు అనే గడగడ అనిపోతే వద్దురా బాబు ఏం గోలు అనిపిస్తుంది కదా. చాలా చాలా మార్పులు వచ్చినాయి కదా. ఆ మార్పులు వచ్చిన దానికి ఇంట్లో మనం మాట్లాడతాం, బయట మాట్లాడడం ఎవరు అంటారు, కానీ ఇంట్లో ఏం మాట్లాడతారు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఇంట్లోనే మాట్లాడారు. ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఇలా ఎందుకు జరుగుతుంది, ఫ్రస్ట్రేషన్ ఫ్యామిలీతోనే చెప్పుకుంటారు. సో మేము చేసిన వాటిలో కొన్నిట్లో ఏంటంటే ఆయన మేడంకే చెప్పారు, ఇలా జరుగుతుంది ఏంటి అసలు లైవ్ బయట వరల్డ్ ఏం జరుగుతుంది అనేదంతా చెప్పినప్పుడు మేడం చాలా కూల్గా నేను కాఫీ తీసుకొస్తాను, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి అని చెప్తారు. సో అంతే, ఇంకా ఆయన స్ట్రెస్ అంతా అక్కడే ఇంటికి వచ్చే మాట్లాడేవారు అనమాట అనుకుంటున్నాను. అంటే మేము చేసిన సీన్స్ని బట్టి అంతే. ఇందాక చెప్తున్నట్టు ఫ్రస్ట్రేషన్ ఏదైనా కూడా నాట్ ఆన్ ఫ్యామిలీ అండి, అది బయట అంటే కోపం చూపించడం కాదు, ఆయన బాధ చెప్పేవారు, వ్యక్తీకరించారు బాధ ఇలా జరుగుతుంది అని. మన అనుకునే వాళ్ళ దగ్గర వ్యక్తీకరిస్తారు కాబట్టి ఇంటికి వచ్చి భార్య దగ్గరే ఉన్న బయట జరుగుతున్న టెన్షన్స్ అవన్నీ కూడా ఓపెన్ అప్ గా మాట్లాడుకుంటారు. సినిమాలో మీరు చూసినారు కదా సినిమా, ఎన్నిసార్లు సినిమా అయిపోయినా కానీ మీకు ఓపెన్ త్రీ ప్లేసెస్ వస్తుందండి. లాస్ట్ 15 minutes మీకు గూస్ బంప్ స్టార్ట్ అయితే సినిమా నుంచి బయటకు వచ్చే వరకు అదే ఫీల్ లో ఉంటారు. లాస్ట్ 15 minutes నాకైతే అదే ఫీల్ లో ఉన్నాను నేను. బయటకు వచ్చే వరకు నందకిషోర్ గారు కనిపించారు మీకు, సారీ కనిపించేస్తారు డైరెక్ట్ ఆ క్యారెక్టర్ లో. కనబడలేదు, ఇవాళ రేపు కెమెరాలు ఉంటాయి, చుట్టుపక్కల ఎంతో ఉంటది. సీన్స్ లో కూడా ఆయన కోపడిన సంఘటనలు ఎక్కడా లేవండి దాదాపుగా. బట్ అంటే ఐ మీన్ అక్కడ జరుగుతున్న బాధను ఆయన వ్యక్తీకరించడంలో చూపించే ఎక్స్ప్రెషన్ తప్ప కోప్పడిపోయి ఒకళ్ళ మీద ఏంట్రను అలాంటివి ఎక్కడ లేవండి మేము చేసిన దాంట్లో మాత్రం. దీంట్లో నాకు పెద్ద సంగీత గురించి నాకు జ్ఞానం లేదు, ఓపెన్ చెప్తాను. ఒక భయం కలుగుతుంది, మామూలు భయం కాదు. ఒక పోలీస్ ఆఫీసరు అడవిలోకి వెళ్ళడం మనం ఊహించలేంది, అది ఏమైతే తెలియదు, చచ్చిపోవచ్చు బతకొచ్చు, దేవుంది అది ఏమైతే తెలియదు. ఆ దానికి మీరు ఆర్ఆర్ వేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు మీరు ఏముంటే ఏది సూటబుల్ అని సీన్ ఇట్ సెల్ఫ్ టేక్స్ మీ ఇంటు ద మూడ్ అంతే తీసుకుపోయింది అంతే. సాంగ్ చేసినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మన ఆ సీన్ మనల్ని తీసుకువెళ్ళాలి ఆటోమేటిక్. సాంగ్ సిచ్యుయేషన్ సమ్ టైమ్ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అనుకోండి సిచ్యుయేషన్ అక్కర్లా, ఒక డ్యూయెట్టో లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ కొట్టంటే కొట్టడం ఏంటంటే దీనికి అట్లా కాదు. అట్లాగా కానీ కేసీకేనాల ఈత కొట్టినా మీరు చిన్నప్పుడు, చిన్న పాత్ర కదా మీది, కేసీకేనాల ఈత కొట్టిన చెప్పినా సార్ అది లేదా? యాక్చువల్గా 3 పార్ట్లు తీయాలి సార్. మీరు అన్న ఆ కేసీ రకరకాలు తీయాలంటే 3 hours అండి, 3 parts అవుతుంది. అదే చెప్పాను మేము ఖచ్చితంగా ఇది ఉండాలి, ఇది కొంచెం జనాలకు తెలియాలి, ఈ విషయం తెలిస్తే బాగుంటుంది అని చాలా చూజీగా తీసుకొని వెళ్తే మైల్ స్టోన్ అనుకున్న దాన్ని పెట్టారు ఇక ఈ సినిమాలో బాగుంటుంది. సినిమాలో మొత్తం చూపించడం కాదు కదా. ఆల్రెడీ మీరు అన్నట్టుగా శిష్యురాలి మీద ఒక సినిమా వచ్చింది, సో దాంట్లో కొంత కవర్ అయి ఉంటుంది. సో అన్ని అంటే సింపుల్ సార్, ఎవరి లైఫ్ అయినా కూడా అంతా ఒకటేసారి శిష్యురాల మీదే ఒక సినిమా వచ్చిందంటే ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్క పార్ట్ మీద ఒక సినిమా వచ్చింది. గొంతు మీద కాలు పెట్టేది ఉంది కదా, ఎక్కడ ఏ సందర్భం? అణిచివేత అంతే.
అట్లా కొట్టినా సార్ ఎవరు నిజంగా ఆయన కొట్టలేదు సార్, అది ఆయన కొట్టినట్టు ఎక్కడ చూపించలేదు కదా కాదు సార్. కాదు చిన్నప్పుడు ఇప్పుడు కొడుతారు ఒక ఆయన వచ్చి పిల్లగాన్ని తొక్కుతాడు కింద ఏం రావు నువ్వు ఇట్లా చేస్తావు. చాలా జరుగుతాయి. అవునా? ఇప్పుడు మీరు మీకు- పోలీస్ అయినాక వాళ్ళు మీకు వాళ్ళు కొట్టిండ్రా మీరు? అట్లా కాదు, ఇప్పుడు స్టూడెంట్ క్యాంపసెస్ లో మీకు తెలుస్తలేదా ఎన్ని వీడియోలు వైరల్ అయితే లేవు. అవును. మొన్న మహేంద్ర యూనివర్సిటీలో పోయిన సంవత్సరం ఒక సీనియర్ పొలిటీషియన్, ఆయన పేరు చెప్పిన అవసరం లేదు ఇక్కడ, ఒక సీనియర్ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు సో విపరీతంగా ఒక విద్యార్థిని కొడితే కేసు అయితే ఆ పొలిటీషియన్ పోయి పోలీస్ స్టేషన్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో పోయి చిన్నపిల్లలు కొట్టుకుంటారు ఏమున్నది అది పెద్ద లెక్కన అన్నాడు, వాడిని పిచ్చి పిచ్చి కొట్టిండ్రు. సో ఏదో వీడియోలు బాగా విషయం ఇది. ఘోరంగా వైరల్ అయినా మీరు చూసే ఉంటారు. మస్తు అయితే ఇక అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, కెమెరా ఫోన్లు అసలే లేవు. సో ఆ సెల్ ఫోన్లు లేవు వల్ల ఎన్ని కొట్లాడి చాలా మంది చచ్చిపోయేవాళ్ళు బతికిండ్రు అనుకోవాలి. దీంట్లో చిన్నప్పుడు కొట్టిన వాళ్ళు, చదువుకునేటప్పుడు హింసించిన వాళ్ళు, పోలీస్ అయినాక మీరు వాళ్ళని రివెంజ్ తీసుకున్నారా? ఇప్పుడు అంటే చాలా సినిమాల్లో మీరు చెప్పినట్టు ఫస్ట్ లో హీరో అనే క్యారెక్టర్ ఫస్ట్ లో బాగా దెబ్బలు తింటాడు, తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అని ఎరగదీసేస్తాడు. ఇది కాదండి ఆయన క్యారెక్టరేషన్. మనల్ని కొట్టిన వాళ్ళని కూడా మార్చగలిగినప్పుడే అది హీరో, రియల్ హీరోయిజం. అలాంటి క్యారెక్టర్ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే క్యారెక్టర్. సినిమాల్లో క్లీన్ యూజ్ సర్టిఫికేట్ వచ్చింది మా సినిమాకి అనుకోండి సార్, మాది క్లీన్ యూజ్ సర్టిఫికేట్ సార్. బట్ పోలీస్ బేస్డ్ సినిమాల్లో దేనికన్నా ఇంపాసిబుల్. లేదంటే పెద్ద సార్ దోస్త్ దేశమంతున్నారు కదా, అంటే ఫోన్ చేసి చెప్తాడు నా సీన్ అయినా ఎవరు కదా సార్, సార్ చెప్పినా ఎవరు కదా సార్, సినిమాని బట్టే ఇస్తారు. మీరు సినిమా చూస్తే మీరే మీరే చెప్తారు. ఇది చెప్తారు. కంప్లీట్ లేదండి, యాక్చువల్గా అది ఒక్కటి చేయాల్సింది. బట్ రియలిస్టిక్గా అది ఒక్కటి ఏంటంటే అనివార్య అంటే నాకున్న మిగతా షూటింగ్స్ ఇదిలో కమిట్మెంట్స్ వల్ల నేను చేసుకోలేకపోయాను. అది మేకప్లో భాగం. అది వివరణ ఇచ్చారా ఎందుకు గుండి ఉంటుంది అనేది? ఎవరు ఇట్లా ఉండరు, ప్రతిదీ అడిగేసి స్టోరీ తెలుసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత జర్నలిస్టులందరినీ వేల మందిని తీసుకొచ్చి చూపండి, మీరు కూడా అక్కడ వచ్చి మరి మీరు అక్కడ ఇంటర్వ్యూ చేయాలి. మీరు తప్పకుండా సినిమా చూస్తాను చేస్తాను. అంటే దీంట్లో ఈ సినిమాలో మీరు ఒక్కొక్కరు సమాధానం చెప్పండి, ఒక్కొక్క మాట మీకు మంచి పోలీస్ ఆఫీసర్ను చూస్తామా, మంచి విద్యావేత్తను చూస్తామా, మంచి మోటివేటర్ను చూస్తామా? ఈ మూడు కలిపని చెప్పకండి, ఒక్కొక్కటి చెప్పండి. మూడు కలిపి చెప్తే ఆన్సర్ లేదు నాకు. మన సొసైటీలో మనకి ఎలాంటి నాయకుడు కావాలో తెలుస్తుంది సార్. ఇందాక నేను ఆల్రెడీ దీనికి ఆన్సర్ చెప్పాను సార్. ఒక రియల్ హీరో అవ్వాలి అని అనుకుని ఆగిపోయిన వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళందరూ. అది గ్యారంటీ ఇస్తా. అంటే ఫ్రస్ట్రేషన్లు, కోపాలు అవన్నిటితో చాలామంది రియల్ హీరో అవుదాం అనుకొని సినిమాలు చూసి ఇంకేదో అయిపోదాం ట్రై చేస్తుంటారు. బట్ ఈ సినిమా చూస్తే మాత్రం ఒకసారి ప్రవీణ్ కుమార్ సార్లో ట్రై చేద్దామా అనే ఆలోచన అయితే వాళ్ళకి వస్తుంది. అది మళ్ళీ చెప్తున్నా, ఏ క్యాస్ట్ వాళ్ళకైనా. ఇక్కడ క్యాస్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఇది అంటే ఇది ఎందుకు చెప్తాను సార్, ఇది మేబీ దీని వెనకాలంతా వీళ్ళే ఉన్నారేమో, పని కట్టుకుని ఈ సినిమా దించారు అనేది కూడా నేను విన్నాను. మీకు వచ్చిందా ఫీడ్బ్యాక్? నాకు వచ్చింది సార్, నాకు వస్తుంది కదా ఆబ్వియస్లీ, నేను డైరెక్టర్ కాబట్టి. నన్ను కూడా అడిగారు సార్, మీ క్యాస్ట్ ఏంటని కూడా వేరే వాళ్ళు ఎవరో అడిగారు. నేను సింపుల్ చెప్పా, మీరు ఎలా డైరెక్టర్ అయ్యారు ఈ సబ్జెక్ట్కి? అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మేమందరం డిఫరెంట్ సార్. ఈ లెక్కను చూస్తే అందరూ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు మేము సంబంధాలు ఏమన్నా అనుకుంటామా అట్లా మనం? ఇది ప్రాక్టికల్ గా లైవ్ ఎగ్జాంపుల్ మేమే సార్ చెప్తాం. ఈయన ఎవరో, నేనెవరో, ఆయన ఎవరో కదా. సో మా అందరికీ డిఫరెంట్ క్యాస్ట్లు, కానీ మేమందరం ఈయన రియల్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడు ఈయన ఎంత కష్టపడినా, రాత్రింబాళ్ళు కష్టపడినా, మేమందరం కష్టపడినా, ఎంత కష్టపడి పని చేసినా ఈయన ఇన్స్పైర్ అయ్యాం కాబట్టి మేము అంత కష్టపడి పని చేసాం. అసలు మీరు ఈ సినిమా మీకు ఎట్లా వచ్చింది? ఇది అంటే మీరెందుకు తీయాలనుకున్నారు? మీకు ఎవరి ద్వారా వచ్చింది అవకాశం? నాకు డైరెక్షన్. సో నాకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఇలా చేయాలనుకుంటున్నాం, బిఫోర్ ఎలక్షన్స్ టైంలో చేయాలనుకుంటున్నాం అనేది నాకు ఒక సినిమా పర్సన్ ద్వారానే. అంటే కొంచెం ఫాస్ట్గా తీయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు, చాలా ఫాస్ట్గా తీయాలి, మాకు ఒక డైరెక్టర్ కావాలి. సో ఎవడు అన్నప్పుడు ఆ లాటరీ నాకు వచ్చింది సార్. నాకు తెలియంది దుర్గా అని ఒకడు ఉన్నాడు, వాడైతే మీకు అనుకున్నట్టుగా ఇన్ టైం ఇచ్చేస్తాడు, తను పెట్టుకుని అన్నప్పుడు నేను వచ్చా. సరే, నాకు ఒక ఆపర్చునిటీగా ఫస్ట్ తీసుకున్నాను సార్. బట్ ఎప్పుడైతే నేను సార్ని కలిసాను, ఆయన నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను, సార్ మీ రియల్ లైఫ్లో వెళ్ళాను. ఆ తర్వాత నేను ఇంటర్వ్యూస్ అవన్నీ చూసి అసలు మనం ఒక గొప్ప వ్యక్తి సినిమా తీస్తున్నాం, వీళ్ళందరికీ ఇదే చెప్పాను సార్ నేను.
వీళ్ళందరూ నా కోసం ఎంత పని చేశారో ఈయన కోసం కూడా అంతే పని చేశారు సార్. సారు మేడం గారు పరిచయం లేదన్నారు, వీళ్ళకి సారు పరిచయం అని తెలిసిందా మీకు? మీరు ఫోన్లు చేసిరు కదా వీళ్ళకు, ఫలానా ఆఫీసర్ది బయోపిక్ అన్నప్పుడు మాకు తెలుసు మేము టీవీలో చూసిన పేపర్లు అన్నారు. నేను ఆఫీస్కి పిలిపించి మాట్లాడాను సార్, ఎవరితో ఫోన్లో డిస్కస్ చేయలేదు సినిమా గురించి. ఎదురుగా ఉన్నా సరే మాకు తెలుసు టీవీలో పేపర్లో చూసినామన్నారా? విన్నాను అన్నారు సార్ అందరూ. కొంతమందికి అయితే బాగా తెలుసు, మా డిఓపికి బాగా తెలుసు. సో ఇలా కొంతమంది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుసు. సో ఆయన మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి బాగా తెలుసు, జర్నలిస్ట్. సో ఈయన గురించి ఐడియా ఉంది. ఆ తర్వాత వీళ్ళందరూ ఎప్పుడైతే ఈ సినిమా చేయబోతున్నాం అని నేను చెప్పానో ఈయన గురించి రీసెర్చ్ మొదలుపెట్టి వీళ్ళు నాకు ఫోన్ చేశారు, బాబాయ్ ఏంటండి ఆయన గురించి జాగ్రత్తగా తీస్తాం కదా అని. మీరు సినిమా ద్వారా ఏం ఒక సినిమా మంచి పోలీస్ ఆఫీసర్ చూపిస్తారా, మంచి మోటివేటర్ చూపిస్తారా, మంచి ఎడ్యుకేషన్ చూపిస్తారా? నా ఉద్దేశం. అరే ఎందుకంటే సార్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి విల్ లీవ్ దిస్ వరల్డ్, బట్ వెళ్ళిన తర్వాత ఒక మార్క్ క్రియేట్ చేయాలండి. మనం లేని తర్వాత మన గురించి ఒక 10 మంది మాట్లాడుకోవాలి కనీసం, అలాంటి మార్క్ క్రియేట్ చేసే వ్యక్తిత్వం అయింది. సో ఐ థాట్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనే క్యాప్షన్ నాకు అనిపిస్తుందండి ఈ సినిమా. నేను ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను, మీరు వీలుంటే మళ్ళీ మీరు చూడండి, యూట్యూబ్లో కూడా ఉంటుంది. అంకుశం సినిమాలో రాజశేఖర్ పోలీస్, ఒక జర్నలిస్ట్ ఉంటాడు ప్రసు, దొంగలు పడతారు, ఎవరినో పడితే దొంగను కొడుతుంటారు పోలీస్ స్టేషన్లో. కొడితే జర్నలిస్ట్ అక్కడికి వెళ్తాడు, ఏంది పోలీసులు కొడతారా, రౌడీలా, గుండాలా అని అంటాడు. సీన్ కట్ చేస్తే ఈ జర్నలిస్ట్ దొంగలు పడతారు. దొంగలు పడితే మళ్ళీ ఆయన జర్నలిస్టు రాజశేఖర్ దగ్గరికి పోతాడు, ఏమైందంటే దొంగలు పడరు, నా సొమ్ము తీసుకొని పేరుని అడగవా అంటాడు. అంటే ఓ థమ్స్అప్ కూల్ డ్రింక్ తెప్పిస్తాడు. ఏం దొంగగారు మీరు తాగండి, ఏమైంది దొంగతనం చేసినవా చేయలేదా చెప్పబ్బా అని అడుక్కుంటాడు. అప్పుడు జర్నలిస్ట్ అంటాడు, అట్టనే చెప్తారా 4 వీకు అని అంటాడు. అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సమాజంలో ప్రతిస్పందనలు ఉంటాయి. బహుశా ఈ సినిమాలో కూడా చూసిన తర్వాత ప్రేక్షకుల ఫీలింగ్ ఎట్లుంటుందో, ఒక్కొక్క భావన ఒక్కొక్క ఇమేజ్ వారి మనసులోకి రావచ్చు. ఒక పోలీస్ అధికారిగా అది తెలంగాణ సమాజం నుంచి రావడం, చర్చలో ఒక అనివార్యంగా కులాల ప్రస్థానం వచ్చింది, కానీ ఆకలికి భావోద్వేగానికి నేర్చుకోవడానికి ఏ కులం ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కులాలకు అతీతంగా ప్రేమించేవారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు. ఇక్కడ జీవితం ముఖ్యం. బహుశా జీవితాన్ని తెలుగు సినిమా ప్రేక్షకులు కొన్ని జీవితాలు తెలుసుకోవాలి, కొన్ని జీవితాలు చదవాలి, కొన్ని జీవితాలు అనుభవించాలి. బహుశా సినిమా చూసిన తర్వాత దీంట్లో ఏదో ఫీలింగ్ మీకు తప్పకుండా కలుగుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.